నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రెండు సిమ్స్ యూస్ చేస్తున్న వారికి ట్రాయ్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే మనలో చాలా మంది కూడా రెండు సిమ్స్ అనేది వాడుతూ ఉంటాము. ఇలా 2 సిమ్స్ యూస్ చేస్తూ రాను కూడా అది తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ప్రెసెంట్ రీఛార్జ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉండడంతో మనం ఓన్లీ ఒక్క సిమ్ కి మాత్రమే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. ఇక నుంచి అదేది లేకుండా ఇటు ట్రాయ్ కంపెనీ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. 2 సిమ్స్ కి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే 20 రూపీస్తో రీఛార్జ్ చేసుకుని మనది ఏదైతే అన్యాక్టివ్గా ఉన్న నెంబర్ ఉందో ఆ సిమ్ ఉందో ఆ సిమ్ని మళ్ళీ యాక్టివ్గా చేసుకునే వెసులుబాటునైతే ఇటు ట్రాయ్ కంపెనీ అధికారికంగా ప్రకటన చేస్తుందనే చెప్పుకోవాలి. ఇటు చాలా మంది కూడా 2 సిమ్ కార్డులను పక్కన పడేసి వారెందరూ చాలా మంది ఉంటారు. కొంతమంది 2 సిమ్స్ కి రీఛార్జ్ చేసుకుంటారు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు. కొంతమంది ఓన్లీ ఒక సిమ్ కి మాత్రమే రీఛార్జ్ చేసుకుంటారు. ఇక నుంచి అదేది అవసరం లేదు అంటూ కూడా ఇక్కడ ట్రాయ్ కంపెనీ చెప్పుకొచ్చింది. మీ పేరు మీద రద్దై వేరొకరికి మీద ఆ సిమ్ని ఇటు కస్టమర్ కేర్ వాళ్ళు 3 మంత్స్ తర్వాత వేరే వారికి ఆ సిమ్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక నుంచి మీకు ఆ సిమ్ కూడా యాక్టివ్లో ఉండాలి అంటే కేవలం 20 రూపీస్ మాత్రమే రీఛార్జ్ చేసుకుంటే అది సరిపోతుంది అంటూ కూడా ట్రాయ్ కంపెనీ తీసుకొచ్చింది. ఈ నిబంధన ఎంతో మంది డ్యూయల్ సిమ్ యూస్ చేస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇటు సిమ్ కార్డ్స్ కి కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ చాలా మంది కూడా ఇటు ఆధార్కి లింక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఇలాగా. అలాంటి టైంలో మనకి ఎస్ఎంఎస్లు కాల్స్ రావడం బంద్ అవుతూ ఉంటాయి. సో ఇక నుంచి ఇవన్నీ కూడా యాక్టివ్లోకి రాబోతున్నాయి. ట్రాయ్ ఇచ్చిన సమాచారం మేరకు ఇవన్నీ కూడా ఇటు బిఎస్ఎన్ఎల్ కి కానివ్వచ్చు, జియోకి, విఐ ఫోన్ కి వాటన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది అంటూ కూడా ఇటు ట్రాయ్ కంపెనీ చెప్పింది. ఇటు ఎయిర్టెల్ సిమ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఎయిర్టెల్ సిమ్ వాళ్ళకి కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది. అయితే 90 రోజులు పాటు సిమ్ కార్డు వాడకపోతే ప్రీపెయిడ్ బ్యాలెన్స్ 20 రూపాయలని కట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇటు 30 రోజుల పాటు కూడా యాక్టివ్గా సిమ్ మనం చేసుకోవచ్చు. యాక్టివ్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే చాలు మన నెంబర్ అనేది యాక్టివ్లో చేసే అవకాశం అయితే మనకి కల్పించింది. దేశంలో ఇటు 2వ సిమ్ కార్డ్ వారి సంఖ్య కూడా తగ్గింది. సో వాటన్నిటిని కూడా పక్కన పెట్టడంతో ఇటు ట్రాయ్ కంపెనీ అయితే గుడ్ న్యూస్ ఇచ్చింది. సో ఇప్పటి నుంచి కూడా మనము 2 నెంబర్స్కి 2 సిమ్స్కి కూడా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించింది. ఎక్కువ రోజులు సిమ్ కార్డ్ని వాడకుండా వదిలేస్తే మన పేరు మీద రద్దై వేరొకరికి అది చేరుతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పటి నుంచి మన పేరు మీదే ఆ సిమ్ కొనసాగాలి అనుకుంటే కేవలం 20 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది అంటూ కూడా ఇటు ట్రాయ్ కంపెనీ డ్యూయల్ సిమ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. నిజంగా చెప్పాలంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా ఇది వెలుగులోకి రాలేదు. కానీ నిన్న దీనిని ట్రాయ్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సో అప్పటి నుంచి కూడా ఈ వెసులుబాటు అనేది డ్యూయల్ సిమ్ వాళ్ళకి వస్తూ ఉంది. ట్రాయ్ తీసుకొచ్చిన ఈ నిబంధన ఇప్పుడు ఎవరైతే డ్యూయల్ సిమ్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇక నుంచి 2 సిమ్స్ని కూడా యాక్టివ్లో ఉంచుకోవచ్చు. 2 సిమ్ ఉంటే ఎలా చేయాలి, అలాగే 2 సిమ్స్కి సంబంధించి కూడా రీఛార్జ్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం ఎవరైతే సిమ్స్ యూజ్ చేస్తున్నామో ఆ కస్టమర్ కేర్కి కాల్ చేసి కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఇటు ఎయిర్టెల్, జియో, విఐ, బిఎస్ఎన్ఎల్ ఈ 4 కంపెనీలు కూడా వీటికి సంబంధించి ప్రతిపాదన అయితే తెలిపాయి. ఇటు ట్రాయ్ తీసుకొచ్చిన ఈ గుడ్ న్యూస్ అయితే సిమ్స్ యూజ్ చేసే 2 సిమ్స్ ఎవరైతే వాడతారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో అది 2వ సిమ్ యూజ్ చేస్తున్న యూజర్స్కి అయితే ఇటు టాయ్ కంపెనీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే చాలు. ఇక ఆ నెంబర్ కానీ ఆ సిమ్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారి పేరు యాక్టివ్లో ఉంటుంది. మీకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమొచ్చినా కూడా ఇక నుంచి ఆ 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే చాలు. ఆ నెంబర్ మీద ఎవరి పేరు మీద అయితే అది ఉందో అదంతా కూడా యాక్టివ్లోకి వస్తుంది. 2వ సిమ్ ఇప్పటి నుంచి కూడా యాక్టివ్ చేసుకునేందుకు 20 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే చాలు అంటూ కూడా ఇటు టాయ్ కంపెనీ
చెప్పుకొచ్చింది. సో మొత్తానికి ఇప్పటి వరకు మనం నిరుపయోగంగా పడేసిన SIM2 SIM1 ఏదైతే మనం యాక్టివ్లో ఉంచుకుంటామో అన్యాక్టివ్గా ఉన్న దాన్ని కూడా రీఛార్జ్ చేసుకుని దాన్ని కూడా యాక్టివ్గా చేసుకునే వెసులుబాటునైతే మనకి ఇక్కడ టాయ్ కంపెనీ ప్రకటించింది. డ్యూయల్ సిమ్లు వాడుతున్న వారికి ట్రై గుడ్ న్యూస్ చెప్పింది. డ్యూయల్ సిమ్లు వాడుతూ ఒక సిమ్లో మాత్రమే రీఛార్జ్ చేసుకుంటున్నారా? మరో సిమ్ని రీఛార్జ్ చేయకుండా ఉంచడం వల్ల ఆ సిమ్ డియాక్టివేట్ అవుతుందని మీరు బెంగపడుతున్నారా? అయితే మీకు ట్రై బంపర్ ఆఫర్ ఇచ్చింది. 20 రూపాయల రీఛార్జ్తో చేయించుకుంటే చాలు మీ సిమ్ డియాక్టివేట్ కాకుండా ఉంటుంది. సాధారణంగా డ్యూయల్ సిమ్లు వాడుతున్న వారు ఒక సిమ్కు రీఛార్జ్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటారు. రీఛార్జ్ ప్లాన్ లేకుండా 90 రోజులకు మించితే ఆ సిమ్ డిస్కనెక్ట్ అవుతుంది. అప్పుడు మీ టెలికాం ఆపరేటర్ ఆ సిమ్ కార్డును మీ పేరు నుండి డీరిజిస్టర్ చేసి వేరొకరికి కేటాయిస్తారు. ఇలా మీ పేరు మీద సిమ్ కార్డు కొనసాగాలంటే 20 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. 90 రోజుల పాటు సిమ్ కార్డు వాడకపోతే ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి 20 రూపాయలు కట్ అయి మీకు 30 రోజుల గడువు లభిస్తుంది. ఇలా ప్రతి నెల 20 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే మీ సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవచ్చు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, BSNL వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఆ నెలలో ఏదైనా కారణంతో 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకోకపోతే 15 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. ఆలోపు మీ ఖాతాలో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ రీఛార్జ్ సదుపాయంతో కేవలం మీ సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ నంబర్తో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ ఉండాలంటే మాత్రం ఆయా టెలికాం కంపెనీలు నిర్దేశించిన ప్లాన్ ప్రకారం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.